హాయ్ హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కనుక బేసిక్గా ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలా ఉంది, అసలు పేరెంట్స్కి ముందు వాళ్ళకి ఎలా ఉందని చెప్పేసి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఇది అనమాట. సో పేరెంట్స్ మెయిన్గా చూడాలి, అండ్ అలాగే లవర్స్ అనే వాళ్ళు చూడకుండా ఉండండి మంచిది, ఎందుకంటే మీకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు పేరెంట్ అయితే కనుక ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. అండ్ అలాగే ఇప్పుడు ఇంట్రో తీసిన తర్వాత ఇంక స్టార్ట్ అయితే చేస్తాను. డియర్ పేరెంట్స్, మీరు ఈ జనరేషన్లో మీరు పిల్లలను కానీ వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు లవ్ అని చెప్పో ఇంకా మ్యారేజ్ అని చెప్పో టాపిక్ తీసుకొచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే కనుక మీ యొక్క పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ సేమ్ జెండర్ కాకుండా ఆపోజిట్ జెండర్ని లవ్ చేస్తున్నారంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళు మీరు చాలా లక్కీయెస్ట్ పేరెంట్స్ అనమాట. ఎందుకంటే మీరు చాలా చూస్తున్నారు కదా సోషల్ మీడియాస్లో, వాటిల్లో అబ్బాయిలను లవ్ చేయటం వాళ్ళని గే అంటారు, అమ్మాయిలను లవ్ చేయటం వాళ్ళని లెస్బియన్స్ అంటారు. చాలా వరకు ప్రజెంట్ ఉన్న సొసైటీలో కూడా చాలామంది ఇలాగే ఉన్నారు. బట్ అలా కాకుండా మీ యొక్క మీ యొక్క పిల్లలు సేమ్ జెండర్ని కాకుండా ఆపోజిట్ జెండర్ని లవ్ చేస్తున్నారంటే, వాళ్ళ మీద ఫీలింగ్స్ వస్తున్నాయంటే మీరు చాలా లక్కీయెస్ట్ పర్సన్ అనమాట. పేరెంట్స్ ఒక అమ్మాయి పుట్టిన తర్వాత బాగానే ప్రిపేర్ అవుతారు, దీనికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేయాలి అని చెప్పేసి మెంటల్గానే ప్రిపేర్ అవుతారు. బట్ కోఇన్సిడెంట్గా వాళ్ళు ఒక మనిషిని లవ్ చేయటం, సో ఇలా వెళ్తున్నప్పుడు బేసిక్గా పేరెంట్స్లో వస్తే కనుక మీరు ఒక అమ్మాయిని కలిగి ఉండి తనకు ఒక ఏజ్ వచ్చి లవ్ గట్రా చేయకుండా ఉంటే కనుక మీరు హ్యాపీగా మీ యొక్క క్యాస్ట్లో వాళ్ళను అయితే మంచి వాళ్ళని చూసి పెళ్లి చేస్తారు, ఇది కామన్ థింగ్. అలా కాకుండా మీ యొక్క పిల్లలు నేను లవ్ చేస్తే కనుక ఎలా డీల్ చేయాలి, బేసిక్గా మీకు ఒక క్యాస్ట్ పిచ్ ఉంటే మాత్రం ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. లేదు మా అమ్మాయి ఒక మంచి ఫ్యూచర్ కావాలి అని చెప్పి ఉద్దేశం ఉండే వాళ్ళైతే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు బేసిక్గా మీరు ఒక అమ్మాయి పుట్టిన తర్వాత మ్యారేజ్ చేయాలని చెప్పి చూసినప్పుడు తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత తను సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బ్రోకర్కి చెప్పి అయితే మీరు పెళ్ళి ఎంత చేద్దామని చెప్పేసి అనుకుంటారు. ఆ బ్రోకర్ ఒక పని ఏంటంటే, తప్పుగా అనట్లేదు, ఆ బ్రోకర్ ఒక పని ఏంటంటే కనుక ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలి, వెనక ముందు చూడరు, వాళ్ళు ఒక కమిషన్ మాత్రం చూస్తారు. ఇది ఎందుకంటే బ్రోకర్ అనేది ఒక బిజినెస్ కాబట్టి మీకు ఒక పలానా పుల్లారవ అబ్బాయికి ఒక అమ్మాయికి మంచి సంబంధం తీసుకురావాలని చెప్పేసి ఏ మాత్రం వాళ్ళకు ఉండదు. జస్ట్ మ్యారేజ్ చేయాలి, మధ్యలో కమిషన్ తీసుకోవాలి అనే కాన్సెప్ట్తోనే ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు తెలిసిన కూడా మనం ఏం చేస్తాం, బ్రోకర్ ఒక మ్యాచ్ సజెస్ట్ చేసిన తర్వాత అవి చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి టైం స్పెండ్ చేసి వాళ్ళ వెనకేంటి ముందేంటి పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అందరి డీటెయిల్గా మనం స్టడీ చేసి వీళ్ళకి ఓకే కరెక్ట్ మ్యాచ్ అయితే కనుక మనం ప్రొసీడ్ అవుతాం. అలా కాకుండా చిన్నప్పటి నుంచి మీ చేతిలో పెరిగిన పిల్ల ఏ సర్టిఫికేట్, ఎందుకంటే మీరు పెంచారంటే ఇంకా ఏ సర్టిఫికేటే కదా. సో అలాంటి పిల్ల నేను ఒకరిని లవ్ చేస్తున్నానంటే టైం ఎందుకు స్పెండ్ చేయలేకపోతున్నారు మీరు? ఓకే, ఒక అమ్మాయి మీకు ప్రపోజల్ ఇచ్చింది, నాన్న ఇలా మీరు మ్యారేజ్ చూస్తున్నారు కదా, చూడకని ఒకరిని లవ్ చేసి అనగానే ప్రాపర్గా వాడి క్యాస్ట్ అయితే మన క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టి సరే ఎలాంటోడు ఏంటి అని చెప్పి డీటెయిల్గా కనుక్కున్న తర్వాత ఒక 1 hour వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఓకే వాడంతా మంచోడు, ఓకే వెల్ సెటిల్, జాబ్ ఉంది, మంచిగా ఉంటే కనుక ప్రొసీడ్ అవుతారు. లేదు వీడు కొంచెం నాకు కన్నింగ్గా కనబడుతున్నాడు, ఎందుకంటే చాలా లవ్ స్టోరీస్ నేను చూశాను. చాలా వరకు అమ్మాయిలు లవ్ అని చెప్పేసి వెళ్ళటం, తర్వాత వాడు కూడా ఆ మోజులో ఓకే చెప్పడం, తర్వాత సమ్ మ్యారేజ్ అయిన తర్వాత కట్నం గురించో సంథింగ్ ఏదో టార్చర్ పెట్టడం, వీడు నాకు కొంచెం కన్నింగ్గా ఉన్నాడు ఈ పర్సన్ అన్నప్పుడు ఒక నీట్గా వెళ్ళి టైం స్పెండ్ చేసి, అరే బాబు వాట్ ఈస్ పాస్ట్, వాట్ ఈస్ ప్రెజెంట్, వాట్ ఈస్ ఫ్యూచర్, అసలు నువ్వేంటి అని చెప్పి వాళ్ళతో క్లియర్గా డిస్కస్ చేసిన తర్వాత వాడు మీకు అయినా సరే కన్నింగ్గా కనిపిస్తే కనుక ఏం చేస్తారంటే, వాడు చేయలేని పని ఉంటుంది చూసారా. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ వీక్నెస్ లేని పర్సన్ అయితే ఈ లోకంలో ఎవరు ఉండరు కదా, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము వాడికి టెస్ట్ అయితే పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తాగటమో తిరగటమో ఉంటుంది కదా, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ హ్యాబిట్స్ ఉంటే మాత్రం అడిగినప్పుడు ఆ జెన్యున్గా నాకు ఉన్నాయని చెప్పినప్పుడు, సరే నీకు మా అమ్మాయి కావాలంటే ఆ 2 హ్యాబిట్స్ని వదిలేయాలి అని చెప్పేసి అంటే కనుక వాడు మీ అమ్మాయి కన్నా ముందు నాకు అవే ముందు వచ్చినాయి అని సినిమా డైలాగులు కొడితే మాత్రం వాడిని అక్కనే కట్ చేసి వెళ్ళిపోండి. లేదు
నేను చేంజ్ చేసుకుంటాను అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు ఒక టెస్ట్ పెట్టిన ఓవర్కమ్ చేసి వచ్చాడంటే కనుక వాడు ద బెస్ట్ పర్సన్ అనమాట. మీరు గూగుల్ మ్యాప్స్లో ఎతికినా అలాంటి సంబంధం రాదు. ఎందుకంటే మీ యొక్క పిల్ల కోసం వాడు అన్ని సాక్రిఫైస్ చేశాడంటే కనుక వాడికి మైండ్ సెట్లో మీ ఒక పిల్ల మీద మంచి ఒపీనియన్ ఏదో ఉండితే మంచిగా చూసుకుంటాడని చెప్పేసి. అలా కాకుండా సినిమా డైలాగులు వేసి అది ఇది అని మాత్రం నీట్గా వెళ్ళిపోయి మీ పిల్ల దగ్గరికి వెళ్ళిపోయి, అంటే మీ యొక్క ఆడపిల్ల దగ్గరికి వెళ్ళిపోయి, అరే బాబు నేను చిన్నప్పటి నుంచి పెంచాను, ఒక తాగుబోతులకి ఇచ్చి పెళ్లి చేయలేను కదా, ఒక జాబ్ లేసేవాడికి పెళ్లి చేయలేను కదా, నేనేం చెప్పలేదు, జస్ట్ జాబ్ తెచ్చుకోమన్నాను, నీ తాగటం ఆపేయమన్నాను, దానికే వాడు నేనెందుకు ఆపేయాలి, మీ అమ్మాయి కన్నా ముందు నాకు అవ్వచ్చిన లైఫ్లో అని చెప్పి సినిమా డైలాగ్ వేస్తున్నాడు. ఇలా అయితే ఎలా బాగుపడుతుంది? 4 సింపతి డైలాగులు కొట్టామంటే వాడి మొక్కను తువ్వను ఊసేసి మీ వెనకేదో వచ్చేసింది మనం. అంతేగాని మీరు నేను చేయను అంటాం, వాళ్ళు ఏమో నువ్వు చేసేదేంటి మేము చేసుకుంటాం అంటాం, లేచిపోవటం, పొరుగు పోవటం, సో అలా కాకుండా టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు మా ఏజ్ వాళ్ళంటే ఒక 20 నుంచి 25 ఏజ్లో వాళ్ళు అయితే కనుక ఈ వీడియో కనుక మీకు పూర్తిగా చూస్తే మీకు అర్థమైతే కనుక మీరు పేరెంటింగ్ ఏజ్కి వెళ్ళినప్పుడు మీ ఐడియాలజీ ఇలా అయితే ఉంటుంది కదా. సో ఇది మీకు కూడా యూజ్ అయితే అని చెప్పి తీసాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీరు ఎక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. బాయ్.